కొన్ని కొన్ని అట్లా జరిగిపోతే అంతే. విశాఖపట్నం స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. భోగాపురం హడావడి అంతే ఏం లేదు. మీకు వినబడుతుందో లేదో తెలియదు కానీ నాకు తల పగిలిపోతుంది ఫ్రెండ్. మన స్ట్రైట్ వెళ్ళిపోతే అనంతపురం అంట, లెఫ్ట్ కటింగ్ తీసుకుంటే అనకాపల్లి అంట, రైట్ కటింగ్ తీసుకుంటే వేముల వలస. ఇంక ఇప్పుడు 9 అవుతుంది. 9 ఇలా చూస్తే భయం వేసింది. శ్రీకాకుళం 82, పలాస 164. దగ్గర సిగ్నల్ దగ్గర 10 నిమిషాలు అయితే ఆగిపోయాం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, అక్కడ కొండ NH16 ఈ కరువు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ విశాఖపట్నంలో అయితే ఉన్నాము. విశాఖపట్నం RTC కాంప్లెక్స్లో మన ఛానల్లో 26th వీడియో. ఈరోజు మనం విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. మన జర్నీ ఒక 57 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనమైతే విశాఖపట్నం బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాము. లోపలికి వెళ్ళి మన విజయనగరం బస్ అయితే ఎక్కుతాము. ఇప్పటి వరకు మన జర్నీ చేసిన రూట్స్ అన్నీ ఒకలా ఉన్నాయి. ఇప్పుడు జర్నీ అయిపోతున్న రూట్ అయితే ఒకలా ఉండబోతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఉండబోతున్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళి. విశాఖపట్నం బస్ స్టాండ్, ద్వారకా బస్ స్టాండ్ మాట ఇది, RTC కాంప్లెక్స్. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి బస్ ఏ టైమింగ్స్ ఉందో చూసి ఎక్కుతాము. లోపలికి వెళ్ళగానే మనకైతే బస్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి బస్ టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. శ్రీకాకుళం వైపు, నర్సీపట్నం వైపు, ఎస్కోట, విజయనగరం, పాడేరు. విజయనగరం కావాలి కాబట్టి మనకి విజయనగరం నాన్ స్టాప్ అయితే 7:15 నుంచి నైట్ 9 వరకు ఉందంట. ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు. మనకు పల్లెవెలుగు కావాలి. విశాఖపట్నం బస్ స్టాండ్లో ఏంటంటే ఫుడ్ స్టాల్స్ అయితే లైన్గా ఉంటాయి. ఇప్పుడే కనుక్కొని వచ్చాను. 22 ప్లాట్ఫామ్ మీద అయితే మన విజయనగరం పల్లెవెలుగు అయితే వస్తుందని. 7:50కి ఇప్పుడు 7:40 అయితే అయింది. 10 నిమిషాల్లో బస్ అయితే వస్తుంది. టైం అయితే 8:48 అయింది. ఇప్పటి వరకు బస్సెస్ గురించి చూస్తూనే ఉన్నాను. 7:45 నుంచి బస్సెస్ వస్తున్నాయి కానీ ఎక్కడా ఖాళీ లేదు. కాలేజ్ స్టూడెంట్స్ ఫుల్ బిజీగా ఉంది. అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కష్టంగా ఉంది బస్ ఎక్కడానికి. అందుకే ఏం చేశానంటే శ్రీకాకుళం బస్ అయితే ఎక్కాను. మన క్యాబిన్ వ్యూ కూడా ఉంది. ఖాళీగా ఉంది బస్ అయితే. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు మనం జర్నీ చేస్తున్నాం. రూట్ నెంబర్ చూసుకుంటే 925. టికెట్ అయితే తీసుకున్నాను. 105 కిలోమీటర్ల జర్నీ అంట విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు. 120 రూపాయలు ఛార్జ్ అయితే చేశారు. ఫోన్పే చేశాను వాళ్ళకి. టైం అయితే 8:55 అయింది. విశాఖపట్నం బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయ్యింది. ప్లాట్ఫామ్ నెంబర్ 24 నుంచి, విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 24 నుంచి ఇప్పటి వరకు విజయనగరం బస్సులో అయితే 20లో వెయిట్ చేశాను బస్సుల కోసం. ఇప్పుడైతే మనకి క్యాబిన్ వ్యూ అయితే దొరికింది. క్యాబిన్ వ్యూ నుంచి కవర్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం శ్రీకాకుళం వరకు. ఈ వ్లాగ్ అయితే మనకి విశాఖపట్నం నుంచి నాతవలస, అక్కడ నాతవలస కనపడుతుంది కదా, అక్కడ దాకా పార్ట్ 1. నాతవలస నుంచి శ్రీకాకుళం వరకు పార్ట్ 2 అయితే వస్తుంది. ఈ సిటీ ట్రాఫిక్ని అవాయిడ్ చేద్దామని చెప్పి మార్నింగే స్టార్ట్ అయ్యాను. మార్నింగే మొదలుపెట్టాను. ఇంక ఇప్పుడు 9 అవుతుంది. 9కి అయితే విజయనగరం అనుకొని శ్రీకాకుళం బస్ అయితే ఎక్కాను. తప్పదు, కొన్ని అట్లా జరిగిపోతే అంతే. జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళే రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, హైవే. మా ఫ్రెండ్స్ చెప్పారు. ఈ రోడ్లో నేను ఎప్పుడు బస్ జర్నీ అయితే చేయలేదు, ఫస్ట్ టైం బస్ జర్నీ. ఇంకా నేను రాజమండ్రి సైడ్, విజయవాడ సైడ్ ఇట్లా జర్నీ అయితే చేశాను కానీ ఇచ్చాడు అప్పుడు జర్నీ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ పల్లెవెలుగు బస్సెస్ కోసం వెయిట్ చేయడం అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది. సిటీ అంటేనే చెప్పక్కర్లేదు. మన ఆంధ్రాలో పెద్ద సిటీ విశాఖపట్నం. మరి ఇంత పెద్ద సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. మనమైతే ఇప్పుడు మద్దిలపాలెం బస్ స్టాండ్కి అయితే వచ్చాం. మద్దిలపాలెం బస్ స్టేషన్ ఎదురుకుంటే కొండ కనపడుతుంది కదా, మన కైలాసగిరి కొండ మాట. పేరు కూడా ఉంది కైలాసగిరి అని చెప్పి. మన విశాఖపట్నం సిటీలో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. రీసెంట్గా మన విశాఖపట్నంలో అయితే టూరిస్ట్ బస్సును అయితే లాంచ్ చేశారు. డబల్ డెక్కర్ టూరిస్ట్ బస్సు. మనకు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఉంటుంది. మనకు ఆర్కే బీచ్ నుంచి అయిపోయింది. మనకు ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు అయితే ఉంటుంది. ట్రాఫిక్ ఎఫెక్ట్ చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇసుక తోటలో ఉన్నాం మనం. ఇంకా మన రోడ్లో ట్రాఫిక్ తక్కువ. పక్క రోడ్లో అయితే మామూలుగా కాదు, అంత ట్రాఫిక్ ఉంది. మనకైతే ఈ గ్లాస్ మీద పేపర్ అంటించారు, దానివల్ల క్లియర్ విజన్ అయితే లేదు. టూరిస్ట్ బస్ గురించి చెప్పాను కదా, మనకి ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు అయితే ఉంటుంది. మొత్తం 13 స్టాపులు అంట. డబల్ డెక్కర్ బస్సు 250 రూపీస్ అంట. ఆ 250 రూపీస్ టికెట్తో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నిసార్లు అన్నా తిరగచ్చు అంట.
వెంకోజీపాలెం అంట. వెంకోజీపాలెం బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాం. వెంకోజీపాలెం దగ్గర కొండమంది ఇల్లు. వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. కానీ అంత బైక్ ఎక్కాలంటే ఎలా ఎక్కుతారంటారు వీళ్ళు? మీలాగే ఇంకొంతమందికి మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్, ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మనమైతే ఇప్పుడు విశాఖపట్నం స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. స్టేడియం దాటుకొని పోతున్నాం. నేను విశాఖపట్నంలోనే నేను విశాఖపట్నంలోనే చదువుకున్నాను అనమాట. ఇక్కడే ఈ స్టేడియం బ్యాక్ సైడ్ కాలేజ్ ఉంటుంది. సాంకేతిక అని ఎక్కువ కాలం అయితే చదవలేదు. 3 నెలలు 4 నెలలు ఉన్నా. దాని తర్వాత మానేసి అనమాట. కొమ్మది లెఫ్ట్ కట్ తీసుకోవాలంట. కొమ్మదికి అయితే ఫ్రంట్ ఉంది కటింగ్. దగ్గర సిగ్నల్ దగ్గర 10 నిమిషాలు అయితే ఆగిపోయాం. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. ఇట్లా వెళ్ళాలన్నమాట కొమ్మదికి. శ్రీకాకుళం 82, పలాస 164, ఇచ్చాపురం 215 మాట. ఇక్కడ నుంచి ఇంకా మనకి ఇక్కడ నుంచి వస్తుంటే కొండల వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది. కానీ ఏంటంటే మనకి అర్థం క్లియర్గా లేదు మాట. దాని మీద పేపర్ ముక్కలు అంటించేసి ఉన్నాయి. పక్కనే ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంట. గంభీరం గ్రామ పంచాయతీ అంట. ఇప్పుడు ఉన్నది గంభీరం ఊర్లో ఉంది. గంభీరం డిఫరెంట్గా ఉంది కదా పేరు. ఇందాక శ్రీకాకుళం 82 చదివానా 92 చదివానా ఐడియా లేదు. ఇక్కడ మనం ఒక డైవర్షన్ తీసుకొని NH16 అయితే ఎక్కేస్తాం నెమ్మదిగా. మన స్ట్రైట్ వెళ్ళిపోతే అనంతపురం అంట. లెఫ్ట్ కటింగ్ తీసుకుంటే అనకాపల్లి అంట. రైట్ కటింగ్ తీసుకుంటే వేముల వలస. అంటే రైట్ కటింగ్ తీసుకుంటే శ్రీకాకుళం కూడా వెళ్ళిపోతాం అన్నమాట. మనకి ఎదురుకుండా కనబడుతుంది NH16 కనబడుతుందా మీకు? అక్కడ శ్రీకాకుళం ఏమో 82 ఉంది కదా. ఇక్కడ శ్రీకాకుళం ఏమో 83 అంట. అనకాపల్లి అయితే 52 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎదురుకుండా కనబడుతుంది మనకి NH16. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. అక్కడ కొండ, NH16, ఈ కరువు. ఇట్లా వెళ్తే మనం అనకాపల్లి అయితే వెళ్తాం. మనకి అనకాపల్లి దగ్గర రింగ్ రోడ్ ఉంటుంది కదా. రింగ్ రోడ్డు దగ్గర నుంచి NH16 అయితే కట్ తీసుకొని ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడైతే పువ్వులన్నీ చాలా అమ్ముతున్నారు. మన ముందు ఒక విజయనగరం వెళ్ళే బస్సు ఉంది. లోపల క్రౌడ్ చూడండి ఎలా నిల్చున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం అందరూ. 22V విజయనగరం విశాఖపట్నం అంట. నేను విశాఖపట్నం బస్ స్టాండ్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ బస్సు ఎక్కినప్పుడు. ఇలా చూసే భయం వేసింది. ఇంత క్రౌడ్ ఉంటే ఇంకేం వెళ్తాం. శ్రీకాకుళం 72, కోల్కతా 833. ట్రాక్ పార్కింగ్ అంటే 0.5. మనమైతే ఒక డైవర్షన్ తీసుకొని సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మనకి ఇంకా నార్త్ వలస వరకు పార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. పార్ట్ 1 నార్త్ వలసకి ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. NH16 రోడ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన జర్నీ చేయడానికి. కొట్టకుండా పోవడమే. అదే బస్ కాకుండా ఏ బైక్ మీద వచ్చాం అనుకో, శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం గట్టిగా 1 hour 45 minutesలో వెళ్ళిపోతామేమో. అంటే కొంచెం విశాఖపట్నం సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కదా. అది దాటుకొని బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇంకా రోడ్ చూసారు కదా పక్కన ఎట్లా ఉందో. లాస్ట్లో మీరు చూసే ఉంటారు కదా, మనం ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం అయితే వెళ్ళాము. రోడ్డు చాలా దారుణంగా అయితే ఉంది. రోడ్డు ఎక్కడి వరకు అంటే చెడ్డంగి విలేజ్ వరకు రోడ్డు అట్లాగే ఉంది మనకి ఏలేశ్వరం నుంచి. ఆ రోడ్డు నా లైఫ్లో నేను చూసిన వరస్ట్ రోడ్లో అదొక రోడ్డు. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అక్కడైతే మనం తగరప్ప వలస దగ్గరలో అయితే ఉన్నాము. ఈరోజు డేట్ చెప్పలేదు కదా, September 18 మాట. మన లాస్ట్ వ్లాగ్ September 15 తీసాము. రణస్థలం స్ట్రైట్ తగరప్ప వలస అయితే మనకి రైట్ సైడ్ కటింగ్ తీసుకోవాలంట. తగరప్ప వలస వెళ్తాం మనం విలేజ్లోకి. తగరప్ప వలస ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఇక్కడ పార్క్ ఉంది తగరప్ప వలస. దివీస్ పార్క్ అంట. దివీస్ కంపెనీ వాడు కట్టించినట్టున్నాడు. చుట్టుపక్కల కంపెనీస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీస్ వల్ల చుట్టుపక్కల రోడ్లు వేయించడం అని, వాటర్ ట్యాంకులు పెట్టించడం అని, ఆ పార్కులు కట్టించడం అని
ఇలాంటి పనులు అయితే చేస్తుంటారు. తగరపు వలస కూడా బస్సెస్ అయితే ఆగుతాయి. ఒక రివర్ క్రాసింగ్ అయితే వచ్చింది. స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. లోపల బస్సులో గోల్ మాత్రం చాలా దారుణంగా ఉంది. మీకు వినబడుతుందో లేదో తెలియదు కానీ నాకు తల పగిలిపోతుంది. ఫ్రంట్ ఏమో ఈ హార్న్, బ్యాక్ సైడ్ ఏమో లేటెస్ట్ గోల్తో. ఇంకా నాకు అనిపించింది బ్యాక్ సైడ్ కూర్చొని వ్లాగ్ తీస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. ఈ ఫ్రంట్ కూర్చొని ఇంత గోల్ తట్టుకోవడం కష్టంగా ఉంది. ఒక రోజుకి 3-4 అయితే తీస్తాను. ఫస్ట్ బస్కే నాకు ఇట్లా ఉందంటే ఇంకా 3-4 ఏంది, రెండో వ్లాగ్ తీయడమే కష్టం. ఇప్పుడు NH16 అయితే మళ్ళీ ఎక్కేసాము. NH16 ఏషియన్ హైవే 45 ఇదే. మనం విజయవాడ నుంచి దగ్గర మన శ్రీకాకుళం వరకు జర్నీ అయిపోతుంది. మనం మధ్యలో ఎక్కడ మిస్ చేసామంటే తుని వరకు చేస్తాం. తుని నుంచి విశాఖపట్నం వరకు అయితే మన NH16లో ఇంకా జర్నీ అయితే చేయలేదు. లోపల ఇంటీరియర్లో నుంచి అయితే జర్నీ చేసాం కానీ ఇదైతే జర్నీ చేయలేదు. సవరవల్లి అనే ఊరైతే వచ్చింది. ఇచ్చడేం ఊరు లేదు, రోడ్డుకి అటు సైడే ఉన్నట్టుంది ఊరంతా. సర్వీస్ రోడ్లోకి రావడం, ఎవరన్నా ప్యాసింజర్స్ ఉంటే ఎక్కించుకోవడం, స్ట్రైట్ వెళ్ళిపోవడం ఒకటే పని మనకైతే. మనకి నాత వలసకి ఇంకొక 13 కిలోమీటర్లు అయితే ఉన్నట్టుంది. ఇలా ఫ్రంట్ క్యాబిన్ నుంచి కూర్చొని చూపిస్తే మీకు బాగా కనిపిస్తుందా లేదా బ్యాక్ కూర్చొని చూపిస్తే బాగా కనిపిస్తుందా కామెంట్ అయితే చేయండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి ఏది మిస్ అయినా సరే. ఎందుకంటే ఫ్రంట్ క్యాబిన్ నుంచి కూర్చొని చూపిస్తే నాకు పెద్ద ఏం కనిపించట్లేదు. నాకు విజన్ బాగానే ఉంది కానీ మీకు ఎట్లా కనబడుతుందని. అంటే ఈ ముందు గ్లాస్ క్లారిటీగా ఉండాలి కదా, గ్లాసులు క్లారిటీగా ఉండట్లేదు. అండ్ ఫస్ట్ కూర్చొని అక్కడ మనకి విండోలోంచి కెమెరా బయట చూపిస్తే అక్కడ మిర్రర్, బస్కి మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ అయితే అడ్డేస్తుంది. సో అంతకే అడుగుతున్నాను, ఏ విజన్ బాగుందో కామెంట్ అయితే చేయండి. సవరవెల్లి విలేజ్ వచ్చింది. విల్లిపల్లి వలస చాలా అయితే ఉన్నాం. ఇచ్చాడు వాళ్ళ స్లాగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకి రోడ్డు మీద కొన్ని కిరాణా షాపులు అయితే ఉన్నాయి, కూరగాయల షాపులని. ఇక్కడ బస్ స్టాప్లని ఎట్లా ఏమీ లేవు. జస్ట్ సర్వీస్ రోడ్లో నుంచే జర్నీ చేస్తున్నాం. అయితే చాలా దూరం నుంచి హైవేలో అయితే ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వెళ్తున్నాం కానీ పెద్ద హైవేలో అయితే జర్నీ అవ్వడం లేదు. సర్వీస్ రోడ్లోనే మ్యాక్సిమం సర్వీస్ రోడ్లోనే వెళ్తున్నాము. సర్వీస్ రోడ్లో వెళ్తున్నాము. ఎక్కడన్నా జనాలు ఉండి బస్ ఆపితే అక్కడ ఎక్కించుకొని వెళ్ళిపోవడం తప్ప బస్ స్టాపు పర్టికులర్గా జనాలు ఎక్కించుకొని వెళ్ళాలి అన్న అదైతే ఇక్కడ ఏం లేవు. బస్ స్టాప్కి మన సైడ్ ఏంటంటే చిన్న షెటిల్ టైప్ ఉంటాయి, ఇక్కడ అట్లా ఏం లేవు. రోడ్ ఇంత ఖాళీగా ఉన్నా మన బస్కు వెళ్ళే స్పీడ్ చూసుకుంటే ఇది 45-46, అంతకు మించి స్పీడ్ అయితే పోవట్లేదు మన బస్సు. రోడ్ చూసారు కదా, ఒక్క స్పీడ్ లేదు, చాలా ఖాళీగా ఉంది రోడ్ అయితే. శ్రీకాకుళం ఇంకా 55 కిలోమీటర్లు ఉంది. విశ్రాంతి స్థలము అని ఉంది కానీ ఎన్ని కిలోమీటర్లో మూసేశారు పేపర్తో. ఇంకా మనకి ఈ రోడ్లో ఎక్కడ టోల్ గేట్ అన్నది ఏమీ తగలలేదు. మన హైవేలో జర్నీ చేస్తే కన్ఫామ్గా టోల్ గేట్లు అయితే తగులుతాయి కదా, ఇంకా టోల్ గేట్ టచ్ చేయలేదు మనం అయితే. ఏం లేవు, ఇటు సైడ్ మనం జర్నీ చేసుకుంటూ పోతున్నాం కదా, అసలు ఏం లేవు. రోడ్డుకి అటు సైడ్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఈ జర్నీ అయితే నేను ఈరోజు ఈవినింగ్ అయితే చేయాలి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ప్లాన్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్దాం అనుకున్నాను. అంతా తలకిందులు అయ్యింది. విజయనగరం బస్సెస్ చూసి భయం వేసి శ్రీకాకుళం బస్సు ఎక్కి శ్రీకాకుళం పోతున్నా. శ్రీకాకుళం మనం అంట, శ్రీకాకుళం అంటారు వాళ్ళు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఎలా ఉంది భోగాపురం ఎయిర్పోర్టు. ఇక్కడ నుంచి భువనేశ్వర్ 382 కిలోమీటర్స్ ఉంటుంది. పెద్ద దూరం అయితే కాదు. 382 కిలోమీటర్స్ అంటే గట్టిగా 5 అవర్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం అంతే. రణస్థలం స్ట్రైట్ భోగాపురం, ఇదంతా భోగాపురమే. భోగాపురం ఊర్లోకి వెళ్ళాలంటే మనం రైట్కి వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ ఏంటంటే మన సైడ్ ఉన్నంత హడావడి అంతే ఏం లేదు. జనం కూడా నిదానంగా పోతున్నారు. కొంతమంది ఇంకా నిదానం, రోడ్డు మీద బైక్కి జరపాలన్నా నిదానంగా జరుపుతున్నారు.
సుందరపేట సుందరపేట అనే ఊరైతే వచ్చింది. ఊళ్ళో వస్తున్నాయి కానీ మనకి కనిపించి ఏమీ లేవు, రోడ్డు పక్క నుంచి ఇచ్చిన బడ్డీలు తప్ప. నాతవలస టోల్ ప్లాజా మీకు స్వాగతం పలుకుతుందంట. నాతవలస టోల్ ప్లాజా. మనమైతే ఇప్పుడు నాతవలస ఊర్లోకి అయితే, ఊరంటే అయితే సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్తాం అంతే. NH-16 నుంచి సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం. రణస్థలం స్ట్రైట్ అంట. మనకి ఇక్కడ ఒక డైవర్షన్ ఉంది కదా, డైవర్షన్ ఏంటంటే విజయ డైవర్షన్. ఈ డైవర్షన్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్ళిపోతే విజయనగరం వెళ్తామంట. ఒకటి చూసుకుంటే బుట్టలు, వెదురుతో బుట్టలు చాలా ఉన్నాయి ఇక్కడ అమ్మేవి మొత్తం. నాతవలస కూడా ఇప్పుడు వచ్చిన ఊరు నాతవలస. నాతవలసతో ఈ బాట్ అయితే ఎండ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తాం. బాయ్.